ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. నవంబర్ 26 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం యెహెజ్కేలు గ్రంథం 27 మరియు 28 అధ్యాయములు, సాయంత్రం పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు హస్తం మీకు తోడై ఉండి మిమ్మల్ని బలపరచునుగాక. మీరు ఒక క్షేమకరమైన త్రోవలో దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో మిమ్మల్ని తోడుకొని వెళ్ళాలని ఆశిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ఆలోచన యావత్తును ప్రభువారు చూస్తున్నారు. ఆయన మీ ఆలోచనకి ఒక కార్యరూపాన్ని ఇవ్వబోతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. 107వ కీర్తన 7వ వచనం. వారొక నివాసపురం చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి విడుదలై పస్కా గొర్రెపిల్ల రక్తంతో వారు రక్షింపబడి భయంకరమైనటువంటి ఆ తెగుల నుండి, ఆ సంహారక దూత యొక్క చేతుల నుండి తప్పించబడి వారు కనానికి బయలుదేరి వెళుతూ ఉన్నారు. అది వాళ్ళకి క్రొత్త త్రోవ. ఎన్నడూ కూడా వారు ఆ మార్గం గుండా వెళ్ళలేదు. వారికి దారి చూపే ఒక మార్గదర్శకుడు తప్పకుండా కావాలి, వారికి అవసరం. మరి ఎలా వాళ్ళు నడిచి వెళ్తారు? ఆ దేశానికి ఎలా సాగి వెళ్తారు? ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఎలా ఉన్నారంటే ఒక గుడ్డివాని వలె ఉన్నారు. ఎందుకని గుడ్డివారిగా ఉన్నారు? ఆ త్రోవ వారికి తెలియదు. అదొక అరణ్యం, అదొక కారడవి, ఎటువేళలో తెలియదు. వారి గమ్యం వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ అదృశ్య స్వరూపుడైన దేవుడు వారి మధ్యలోకి దిగొచ్చి వారితో కూడా నడుస్తూ ఒక చక్కని త్రోవలో ఒక నివాసపురానికి ఆయన వారిని చేర్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని కూడా మీ జీవిత ప్రయాణంలో ఒక చక్కని త్రోవ గుండా ఆయన మిమ్మల్ని తోడుకొని వెళ్ళాలని ఆశిస్తున్నాడు. మీరు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఏ నిర్ణయాలు తీసుకోవాలో మీకు పాలుపోవడం లేదు. ఏ త్రోవలో వెళితే, ఏ నిర్ణయం తీసుకుంటే ఏమి సంభవిస్తుందో అని ఒక విధమైన గలిబిలి మీ హృదయాలలో ఉండొచ్చు. అయితే నీ భవిష్యత్తుని, నీ త్రోవని ఎరిగినటువంటి సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు మీతో ఉన్నాడు. మీరొక నివాసపురం చేరినట్లు ఆయన ఒక చక్కని త్రోవ గుండా మిమ్మల్ని తోడుకొని వెళ్ళాలని ఆయన మీ ప్రక్కనే నిలుచొనున్నాడు. మీరు చేయవలసిందల్లా ఒకటే, దేవా, నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. నేనుగా నడవాలని ప్రభా నేను కోరుకోవడం లేదు. నన్ను నేనుగా నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నీవు నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళగోరుచున్నావో ఆ చోటుకి నన్ను తోడుకొని వెళ్ళు. ప్రభువా, నా భవిష్యత్తు నాకు అర్థం కావట్లేదు. ఏ త్రోవ గుండా వెళ్ళాలో నాకు కలవరంగా ఉంది. ప్రభువా, నా చేయి పట్టుకొని ఎఫ్రాయిముకు నడక నేర్పించినట్లుగా నాకు కూడా నడక నేర్పించి చక్కటి త్రోవలో నన్ను సమృద్ధి గల చోటుకి తోడుకొని వెళ్ళు నాయన. ఇది మీ ప్రార్థనగా మీరు మార్చుకోండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఒక చక్కని త్రోవలో మీరు వెళ్ళవలసిన చోటుకి తోడుకొని వెళ్తాడు. ఒకవేళ మీకు మీరుగా వెళ్ళాలని ప్రయత్నం చేస్తే
ఎక్కడో ఎర్ర సముద్రం తగులుతుంది. ఆ ఎర్ర సముద్రం మునిగిపోతాం, భయాభ్రాంతులు లోనైపోతాం, కలవరాలు మొదలవుతాయి. ఇక దేవుడు నన్ను నడిపించే ఆ చక్కని త్రోవ, ఆ నివాసపురం ఏంటో నాకు తెలియదు, కానీ తిరిగి వెనక్కి వెళ్ళి ఐగుప్తులో చేరతాను అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుని చేతులకు అప్పగించుకోండి. ఆయన ఏ విధంగా నడిపిస్తాడో కనిపెట్టండి. చక్కటి త్రోవలో మీరు నిశ్చయంగా సాగి వెళ్ళడం ఖాయం. ఒక నివాసపురంలో నిలవడం అది నిశ్చయం. దేవుడు మీకు తోడయుండి తన కృపా బాహుల్యం చొప్పున మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని మేముగా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా ప్రియుడా, మా తండ్రి, ఒక్కసారి మమ్మల్ని దర్శించండి, బలపరచండి. ఒక చక్కని నివాసపురం మేము చేరునట్లుగా మాకు కృప అనుగ్రహించండి. మా దేవా, మా దృష్టికి మా త్రోవలు అది సరి అయిన విధంగానే ఉంటాయి, కానీ చాలాసార్లు అవి నాశనానికి నడిపిస్తుంటాయి. ప్రభువా, మీరు మమ్మల్ని నడిపిస్తే ఒక మంచి నివాసపురానికి మేము చేరుకోగలం. మా తండ్రి, మాకు మీ కృపను దయచేసి మీ నామములో ప్రభువా అయ్యా మేము చేరవలసిన గమ్యానికి చేర్చి బలపరిచి వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.